హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువుల నుండి ఒక వ్యవహారంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహం అనేది తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ధనాదాయం సరిపోనందువలన నూతన రుణాలు అయితే చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే బాధ్యతలు అధికమై కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మానసికంగా ప్రశాంతంగా ఉండండి. అధిక ఖర్చులు కనబడుతున్నాయి, కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కాస్త పంట నష్టం అనేది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు చేయడం మీకు ఈరోజు ఎంతో మంచిది. ఆచితూచి వ్యవహరించండి, తొందరపాటుతనం అసలు పనికిరాదు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నవి. ఇక శ్రమ పెరిగినా ఫలితం మాత్రం కనిపించదు. ఆదాయం సామాన్యంగా ఉండి అవసరాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు, ఎందుకంటే నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని ఒత్తిడిలు అధికమవుతాయి. అలాగే బాధ్యతలు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కొత్త చిక్కులు వచ్చి పడతాయి. ముఖ్యంగా విద్యార్థులకు నిరాశ మిగులుతుంది. ఇక మహిళలకి కొంత అశాంతి కూడా కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.